ఇప్పుడు కూడా నీ మీద ఆయనకు ప్రత్యేక దృష్టి ఉంది. అది ఈనాటి ప్రసంగం. రెండవ రాకడలోనే కాదు, ఈరోజు కూడా నీవింకా మట్టి దేహములో ఉన్నప్పుడు, నీవింకా మానవ పరిమితుల్లో జీవిస్తున్నప్పుడు, మానవ లోకపు ఈతి బాధల్లో నువ్వు నలిగిపోతున్నప్పుడు, ఇప్పుడు కూడా నీ మీద దేవునికి స్పెషల్గా ఒక దృష్టి, దయాదృష్టి ఉంది. ఏమిటయ్యా దయాదృష్టి? ఎందుకుంది? ఎలాగుంది? ఏ విధంగా మనల్ని ప్రత్యేకంగా కాపాడతాడంటే ఆ 94వ కీర్తన 18వ వచనము చూడండి. నాకు కాలు జారేనని నేను ఒకసారి అనుకున్నాడంట కీర్తనకారుడు దావీదు భక్తుడు. అయ్యో నాకు కాలు జారింది అనుకున్నాడట. అంటే విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిలోకి వెళ్ళాడు. జరగకూడని పని జరిగిందనో, జరగవలసింది నేను చేయలేకపోయానో, మొత్తం మీదైతే వేయాల్సిన అడుగు వేయలేకపోయాను. నా కాలు జారింది, నడక సరిగా నేను నడవలేదు, ఎట్లా నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడట, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడి హృదయంలో విచారము హెచ్చింది. విచారం ఎందుకు హెచ్చింది? రావలసిన డబ్బులు రాలేదనా? అనుకున్నంత ఆస్తి కూడబెట్టలేదనా? ఎవడో నన్ను విమర్శించాడు, ఎవడో దూషించాడు, దుష్ప్రచారం చేశాడనా? ఎందుకు అంతరంగంలో విచారం ఎక్కువైపోయింది? విచారము హెచ్చగా అంటే అర్థం ఏంటి? విచారములు ఎక్కువ కాగా, భరించలేనంత ఎక్కువ విచారం అయిపోయింది. ఎందుకు విచారం అయ్యా? అంత విచారం ఎందుకంటే నాకు కాలు జారిందని విచారం. ఎవడో ఏదో అన్నాడని, నాకు డబ్బులు రాలేదని, ఆస్తులు కూడబెట్టలేదని కాదు విచారం. దేవుని మార్గంలో, నీతి మార్గంలో, రక్షణ మార్గంలో, జీవ మార్గంలో నేను నడుస్తూ ఉంటుండగా నేను తప్పటడుగు వేశాను, వేయకూడని అడుగు వేశాను అని తలుచుకొని కుమిలిపోయి అంతరంగమందు విచారం ఎక్కువైపోయిందట ఆయన. ఎంత విచారం అంటే, ఎంత మంచి భోజనం పెట్టినా తినాలనిపించట్లేదు, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా సంతోషం లేదు, రాజదర్బారులో కూర్చొని ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించి పొగడుతున్నా సరే సంతోషం లేదు, రాజ్యాలు జయిస్తున్నా సంతోషం లేదు. నా దేవుణ్ణి నేను దుఃఖపరిచాను కదా అని తలంచుకొని కుమిలిపోయి బాధపడి విచారము చాలా ఎక్కువైంది. విచారములు అన్నాడు అక్కడ. బహువచనం వాడాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంటే ఒక్కటే ఇష్యూ కాదు, సెవరల్ ఇష్యూస్ ఉన్నాయి. కుటుంబ జీవితంలో నా వైఫల్యము, దేవునికి ఇచ్చుటలో నా ఓటమి, దేవుణ్ణి అందరికీ పరిచయం చేయుటలో నా చేతగానితనం, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇష్యూ, ఒక్కొక్క ఫెయిలియర్, ఒక్కొక్క విచారం. అందుకే విచారములు హెచ్చగా. ఎన్నో విషయాలు తలంచుకొని దుఃఖపడి గుండె పగిలిపోతుంటే అప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆయన ఎంత బల సంపన్నుడైనా, ఎంత ప్రభావముతో, ఎంత మహిమతో, ఎంత బల పరాక్రమాలతో నిండిన వాడైనా సరే ఒక్కసారి శిలువ రక్తము చేత తనతో నిబంధన చేసుకున్న వాళ్ళ మీద ప్రత్యేకమైన దయాదృష్టి సర్వవేళలా యేసయ్యకు ఉంటుంది.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా వచ్చాడు, దండించడానికి కాదు. నాకు కాలు జారిందని ఆయన బాధపడుతుంటే, ఏరా దౌర్భాగ్యుడా, వాక్యం బాగా తెలిసి 10 మందికి వాక్యం చెప్పి నువ్వు ఇలాంటి పని ఎలా చేసావు, నడ్డి విరగొడతాను రై అని చెప్పి అనలేదు ఆయన. భక్తులు బాధపడుతుంటే వచ్చాడు. కింద పడి దెబ్బ తగిలించుకొని నెత్తురు కారుతుంటే గాయాల్లోంచి ఒక పసిపిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి. ఆ ఏడ్చేవాడి దగ్గరికి అమ్మ ఎలా వస్తుంది? కట్టె తీసుకొని బయటికి వెళ్ళొద్దన్నాను. ఎందుకు వెళ్ళావురా? నేను వద్దంటే వెళ్ళావు, దెబ్బ తగిలించుకొని వచ్చావు, నేను కూడా ఇంకా 4 కొడతాను అని కొడుతుందా? అయ్యో నా కొడుకు ఇంత రక్తం కారుతుంది, ఏం నాన్న పడిపోయావా, నొప్పిగా ఉందా అని వాడిని ఆదరించి తన పాత చీర తీసుకొచ్చి చింపి తుడిచి మంచిగా టింక్చర్ బెంజాయిల్ ఏదో పెట్టి దూది పెట్టి కట్టుకుంటు, సరే నాన్న ఊరుకో, వద్దంటే ఎందుకు వెళ్ళావురా అని ఉగ్రమూర్తిగా రాదు అమ్మ. ఆ బాబును ఓదార్చడానికి వస్తుంది. యేసయ్య కూడా నువ్వు పడిపోయినప్పుడు అలాగే వస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. నా హృదయములు అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయు. దేవుడి స్తోత్రం కలుగునుగా. అంటే మనకు నెమ్మది కలిగించే దేవుడు, మానసిక ప్రశాంతత ఇచ్చే దేవుడు. భయపడకు, నేనున్నాను. నీకు ఇలాంటి తొట్టుపాట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి కనుకనే నీ దోషములన్నిటినీ క్షమించడానికి, నీ గత పాపాలు భవిష్యత్తు పొరపాట్లు అన్నిటినీ క్షమించడానికి సిలువలో నేను దెబ్బలు తిన్నాను, రక్తం కార్చాను. కుమారుడా, నా రక్తం నీకు చాలు. ఆనాడు నేను కార్చిన రక్తం ఈ తప్పుకు కూడా సరిపోతుంది, ఈ రోజుకు కూడా సరిపోతుంది, రేపటికి సరిపోతుంది. నువ్వు చచ్చిపోయేదాకా, ఆఖరి శ్వాస పీల్చేదాకా ప్రతి దినమునకు నా రక్తం నీకు సరిపోతుంది. డోంట్ వరీ. తప్పేం చేశాను అంటే నాకు తెలుసురా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు సమర్థించుకోవట్లేదు, అది చాలు నాకు. అడ్డమైన పనులు, తప్పుడు పనులు అన్నీ చేసి ఆ మాత్రం లేకుండా నేను మనిషిని కదా, నేను చేయొద్దా? మనుషులు తప్పు చేస్తారు, రాళ్ళ రప్పలు తప్పులు చేస్తాయా, చెట్లు తప్పు చేస్తాయా? మనిషి కాబట్టి నేను చేశాను. నా పరిస్థితి నాకు ఉంది, సిచ్యువేషన్లకి చూడాలి అంతే, నేనేం తప్పు చేయలే అని మూర్ఖంగా మాట్లాడే వాళ్లకు దేవుని కృప దొరకదు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుడు ఒకటే చూస్తాడు, వీడు పడ్డాడా పడలేదా అనే సంగతి కాదు. పడితే పడ్డాడులే, వాడు సమర్థించుకుంటున్నాడా లేక విచారపడుతున్నాడా? నువ్వెప్పుడు కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయదు, అది చాలా బుద్ధిహీనమైన పొరపాటు. దేవుని ముందు ఉన్న పాటును వెళ్ళి నీ తప్పు ఒప్పుకోవాలి. నిజంగా నీ హృదయంలో నువ్వు విచారపడితే నీకన్నా ధన్యుడు ఉండడు. ఎందుకంటే దేవుని గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇంత స్పెషల్ కన్సిడరేషన్ ఎందుకు తెలుసా? భూలోక న్యాయాధిపతి దుర్మార్గులను దండించి సంహరించడానికి వస్తున్న ఉగ్రమూర్తి, అటువంటి వాడికి కూడా ప్రత్యేకమైన దయాదృష్టి ఎందుకుందంటే ఒకానొక దినాన వీళ్ళ జీవితంలో వీళ్ళు మారు మనస్సు పొంది యేసయ్యా నా హృదయంలోకి రమ్మని పిలిచారు. నీ రక్తంతో నా పాపాలు కడిగి నన్ను క్షమించమని వేడుకున్నారు. వీళ్ళ జీవితంలో ఒకానొక దినాన దేవుని వాక్య బీజము చేత వీళ్ళు తిరిగి పుట్టించబడ్డారు. అది దేవుడు ఎప్పుడు మర్చిపోడు. యేసు రక్తమును ఆశ్రయించి నూతన జన్మను పొంది నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి పుట్టి దేవుని సొత్తైన ప్రజలను అన్ని పరిస్థితుల్లోనూ ఆయన ప్రత్యేకంగానే చూస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక.
ఈ దినాన మరి కాసేపట్లో మనం ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ప్రియులారా, ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తింటే, అయోగ్యంగా ప్రభు పాత్రలోనిది త్రాగితే వాడికి శిక్షా విధి కలుగుతుంది అనే భయంకరమైన హెచ్చరిక బైబిల్లో ఉంది. ఎవడు అయోగ్యముగా ఆ రొట్టెలు తినను, ఆ పాత్రలోని త్రాగును, శిక్షా విధి కలుగుటకి అలాగూ చేస్తున్నాడు. ఎంత భయంకర దేవుని శిక్షా విధి నీ మీదకి వస్తే నువ్వు ఉంటావా? బ్రతకగలవా? అసలు దేవుని శిక్షా విధి నీ మీదకి వచ్చే అవకాశం ఉన్న ఒక భయంకరమైన ఆశీర్వాదకరమైన సంస్కారం ప్రభు రాత్రి భోజనం. యోగ్యంగా పాల్గొంటే యేసు ప్రభు యొక్క జీవము నీలోనికి ప్రవహిస్తుంది. నువ్వు యోగ్యంగా పాల్గొంటే నూతనమైన అక్షయత, జీవము, ఉల్లాసము నీలోనికి వస్తుంది, ఆనందం వస్తుంది, ఆనంద తైలం నీ మీదకి దిగి వస్తుంది. యోగ్యంగా పాల్గొంటే నువ్వు బలపరచబడి పరాక్రమశాలిగా ఇక్కడి నుంచి మళ్ళీ లోకంలోకి మండుచున్న దివిటిలాగా వెళ్తాం. యోగ్యంగా పాల్గొంటే మండుచున్న దివిటిలాగా వెళ్తాం. కానీ అయోగ్యంగా పాల్గొంటే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఎలాగండి మరి? ఇంత రిస్క్లో పెడితే ఎలాగండి? నేను యోగ్యుడవునో కాదో ఎలా తెలుసు? ఒకవేళ శిక్షావిధికి పాత్రురాలిగా నేను పాల్గొంటే, నా చెయ్యి దేవుని బల్లలో వేస్తే నేను అయిపోతాను కదా. మరి ఇంత రిస్క్లో పెడితే ఎలాగా? అంటే అంత రిస్క్లో నువ్వు ఉంటావు కాబట్టి దేవుని కృప నిన్ను బలపరుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ గొప్ప కృప, నీ కృప. నాకు కాలు జారేనని నీవు అనుకున్నప్పుడు, నాకేం జారలేదు, నేను మంచిగానే ఉన్నాను అని అనుకున్నావు అనుకో, కథ అంతా మారిపోతుంది, తేడా వచ్చేస్తుంది. అయ్యా నేను సరిగ్గా నడవలేకపోయాను, నాకు కాలు తొట్టిల్లిందయ్యా అని యథార్థంగా నువ్వు చెప్పగలిగితే దేవుని కృప నిన్ను దర్శిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప నేను వచ్చి పలకరిస్తుంది. భయపడుకున్న కుమార్తె, భయపడుకున్న కుమారుడా అని నిన్ను బలపరుస్తుంది. ఏంటయ్యా భయపడొద్దంటావు? పనికి మళ్ళీ నా బ్రతుకు సరిగా లేదు ఎలాగా అని నువ్వు ఏడుస్తుంటే దేవుని గొప్ప ఆదరణ వచ్చి నీకు నెమ్మది కలిగిస్తుంది. ముందు నీలో విచారం ఉంటే తర్వాత నీకు ఆదరణ, నెమ్మది కలుగుతాయి. కానీ విచారం లేకుండా బల్ల దగ్గరకు వచ్చావనుకో, అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు విచారంగా వెళ్ళాల్సి వస్తుంది. అది సంగతి. విచారము కలిగి పశ్చాత్తాపడుతూ ఆయన క్షమాపణ కొరకు వేడుకొని ప్రభు బలలో చేయి వేస్తే ఆనందంగా ఇంటికి వెళ్తాము. ప్రభు బలను లైట్గా తీసుకున్నాం, పర్లేదులేండి, ఏముంది బిస్కెట్ లాగా తినేసేయచ్చు అనుకున్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏడవాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రభురాత్రి భోజనములో మనం చులకనగా ఎంచి ఆషామాషిగా ఆటపాటలుగా ఆచారరీత్యా పాల్గొనవద్దు. అంతరంగం నుండి విచారములు హెచ్చగా స్వపరీక్షతో నాకు కాలు జారిందయ్యా అనే యథార్థమైన సాక్ష్యంతో మనం ఆయన దగ్గరకు వస్తే, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా ఎలా నడవాల్సిందో అలా నేను నడవలేకపోయాను. నేను ఎలా నడవాలని మీరు బైబిల్లో నాకు ఆజ్ఞాపించారో తండ్రి, అలా నేను నడవలేకపోయాను. నేనే బోధించిన విలువల ప్రకారం నేను బ్రతకలేకపోయాను. నన్ను క్షమించు అనే వినయము, దీన మనస్సుతో నువ్వు రాగలిగితే నీకన్నా ధన్యుడు, ధన్యురాలు లేదు. ఆయన గొప్ప ఆదరణ నీ మీదకి వస్తుంది. ఆదరణ ఎందుకు వస్తుందంటే ముందు పాప భారం తొలగిపోతుంది. యేసు రక్తము ప్రోక్షించబడగానే నీ మనస్సాక్షి మీద ఉన్న సెన్స్ ఆఫ్ గిల్ట్, తప్పు చేశానన్న భావన మటుమాయమైపోతుంది. నేను క్షమించబడ్డాననే ఆనందం నీకు కలుగుతుంది. అప్పుడు ప్రభు రొట్టెలో చెయ్యాలి మనం.
ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఆనందంగా వెళ్ళగలుగుతావు. వచ్చే వారం అంతా ఆనందంగా జీవించగలుగుతావు. ప్రభురాత్రి భోజనాన్ని మనము స్వీకరిస్తున్నామనే దాని మీద వచ్చే వారం అంతా నీ క్షేమం ఆధారపడి ఉంది. లేకపోతే మాత్రం ఆ ఉగ్రమూర్తి నీకు ఉగ్రమూర్తిగానే ప్రత్యక్షమవుతాడు. పశ్చాత్తాపము నీలో ఉంటే దయామయుడుగా, జాలిపడే దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. చాయిస్ నీదే. నేనైతే తగ్గించుకొని పగిలిపోయిన గుండెతో ఆయన్ని ఎదుర్కోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రభువా, నేను యోగ్యంగా బ్రతకలేదయ్యా, ఒప్పుకుంటున్నాను, నాకు తొట్టింది, కాలు తొట్టింది, క్షమించని తగ్గించుకొని వెళ్ళాలనుకుంటున్నాను. నీవు నిర్ణయించుకో. తగ్గింపుతో నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతావు. అది నీ నిర్ణయం. రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.